ఎట్టపోతే నీకెందుకో? అది ఏమైపోతుందనేసి పోయి తాళి కట్టినావో? ఇప్పుడు ఎవరు బాధపడుతుండారో? ఎక్కు, పోదాం ఇంటికి. చూడు దెబ్బలెట్టా తగిలినాయో. అర్జున్, డాక్టర్ కి ఫోన్ చేసి ఓ తూరి ఇంటికి రమ్మని చెప్పు. ఇప్పుడేం అవసరం లేదు లేత. అవును, నీకేం అవసరం లేదు, మాకుదా అవసరము. రే, నువ్వు ఫోన్ చేసి చెప్పరా. ఎక్కు. ఒక్క నిమిషం అత్త, ఇప్పుడే వస్తా. రే, ఇప్పుడే అడిగిన పోతా ఉండావు. ఒక్కటే నిమిషం అత్త, ఇప్పుడే వస్తా. రే, మళ్ళా పిల్లకాడికి పోతా ఉండవేంద్రా? నీకేం పనిరా? ఓ పాపా, నా మీద నీకు చాలా కోపం ఉండదని అర్థం అవుతా ఉండదు. ఒక తూరి నేను చెప్పేది వింటావా? అసలు నేను ఎందుకు తాళి కట్టినాను, కనీసం నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎందుకు చేసినాననే చెప్తాను. చాలు, ఇప్పటి వరకు నేను నీ వల్ల పడిన బాధలు చాలు, అవమానాలు చాలు. ఇంకా ఏ మొహం పెట్టుకుని నాతో మాట్లాడాలని వచ్చావు నువ్వు? నువ్వు కట్టిన ఈ తాళి నాశనమైపోయిన నా జీవితానికి అర్థంలా మెడలో కనిపిస్తూనే ఉంది. ఇంకా నువ్వేం చెప్తావు? నేనేం వినాలి? చేసింది చాలు, వెళ్ళిక్కడి. అది కాదు పాపా, నేను చెప్పేది ఈయనొకసారి. ఓయన్నా, ఏందన్నా నువ్వు? బిడ్డను ఆ విధంగా కొట్టేసినారన్న బాధ లేకుండా మాట్లాడుతుండావు. ఒంటి మీద దెబ్బలు చూసి మనం బాధపడితే ఆ అమ్మాయి జీవితం మీద కొట్టాడు కదమ్మా, దానికి ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది, అది చూసి కుటుంబం ఎంత బాధపడుతుంది. ఎప్పుడు మన వైపు నుంచే కాదమ్మా, అవతల వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. ఏంది నా ఆలోచించేది? సరే, మంచికో చెడుకో తాళి కట్టేసినాడు, తీసుకొచ్చుకుందామని పోయినాడు. దానికిదా చేసే మర్యాద వాళ్ళు? ఏ ఆడ ఇంటి కోళ్లుండాది, దగ్గరుండి మరిదిని అరెస్ట్ చేయించుండాది, పోలీసులు కొడతా ఉంటే చూస్తా ఉండాది. ఏం పద్ధతన్నా ఇది? వాళ్లంతా ఏమో పద్ధతి గల వారి మాదిరిగా అగుపిస్తుండారు, ఆ పిల్లకేమో మంచి చేద్దామని చూసినోడు చెడ్డోడయ్యాడా? ఏంటమ్మా వాడు చేసిన మంచి? ఎవడికి చేశాడు మంచి? ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టలేనోడు వీధిలో వాళ్ళని సంతోష పెట్టాడా? అది నేను నమ్మాలా? నానా, విజయశాంతి కూడా మనకేం పరాయిది కాదు, దుర్గ చెల్లెలే కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది అనుకోని వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తే అందరం బాగుంటాం కదా అని మనం అనుకోవడం కాదురా, వాళ్ళు అనుకోవాలి కదా. ఆడపిల్ల అత్తారింటికి ఆనందంగా రావాలి గాని ఇలా బలవంతంగా కాదు. అన్నా, కనీసం వాడు నిలబడలేకపోతుండాడన్నా. రే, నువ్వు రారా లోపలికి, రా రారా. అత్త, రే, తప్పని తెలియక వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఈ విషయం వాళ్ళు అర్థం చేసుకునే వరకు నువ్వు ఈ విషయాన్ని వదిలిపెట్టొద్దు. నువ్వు అసలు ఎవరి మాట వినొద్దు, చివరికి నా మాట కూడా. చిరు, నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయరా. కానీ నీ భార్యను తెచ్చుకోవటం నీ బాధ్యత. అదొక్కటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. నేను ఆలోచిస్తా ఉండదు విజయ్ గురించి కాదురా, ఎందుకిట్ట అయిపోతా ఉండదనే బాధేస్తా ఉండదు. నేను ఆ పాపకి మంచి చేద్దాం తాళి కట్టినాను సరే, కానీ దానివల్ల వదినమ్మ నీకు దూరం అయిపోతా ఉండదు కదా. మా తప్పులకి మీరిద్దరూ ఎందుకన్నా దూరం అయిపోవాలా? మీరెందుకు బాధపడాలా? లేదునా, నా కోసం కాదు, నీ కోసం పోతాను, మా వదినమ్మ కోసం పోతాను. వాళ్ళు ఎన్ని తూర్లు కాదన్నా, ఎంత అవమానించినా, ఎన్ని తూర్లు పోలీస్ స్టేషన్కి పంపించినా సరే, వదినమ్మను మళ్ళా ఇంటికి తీసుకొచ్చేదాకా నేను పోతానే ఉంటాను. రే, శాంతి వస్తే దుర్గ వచ్చినట్టేరా. నువ్వు మా ఇద్దరి గురించి ఆలోచించొద్దు. మా మధ్య ఈ దూరం ఎక్కువ రోజులు ఉండదు. ఈ విషయం నాకు తెలుసు. నువ్వు నీ భార్యకి దగ్గర అవడం అనేదే ముఖ్యం. మీరిద్దరూ ఎంత త్వరగా దగ్గరైతే పరిస్థితులు అంత త్వరగా సద్దుమణుగుతాయి. సరేనా, నేను చూసుకుంటాను. అందరి సంతోషం గురించి నాకు తెలియదు గాని మా వదినమ్మతో నువ్వు సంతోషంగా ఉంటే నాకు చూడాలని ఉంటుంది. మీరు సంతోషంగా ఉండడానికి నేనేమైనా చేస్తానన్నా, ఏమైనా చేస్తాను. వాణ్ణి ఈ విధంగా సమర్థించుకుంటూ వెళ్ళి ఏ బలహీన క్షణంలోనూ ఎవరి మాటలు విని అది వాడి ముందు తల వంచుకుంది అంటే
దాని జీవితమే నాశనమైపోతుంది. దాని జీవితం ఎవరు నాశనం చేయట్లేదే, నువ్వే నాశనం చేస్తున్నావు. దాంతో పాటు నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నావు. బంగారం లాంటి కుటుంబం మన రాత బాగోలేక ఏదో జరిగిపోయింది. అదే సరి చేసుకోవాలనే కదా నిన్ను తీసుకెళ్లి వాళ్ళ కోడలుగా చేసుకున్నారు. అబ్బాయి ఇష్టంతో కట్టాడు, ఇష్టం లేకుండా కట్టాడు, తాళైతే కట్టాడు. జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళి కాపురం చేసుకో అని చెప్పాల్సింది పోయి 24 గంటలు అసలు నీ గోలేంటే? బావ మంచితనం నీకు అర్థం కావడం లేదు. ఆయన తాగడం తిరగడమే చూస్తున్నావు. నిజంగా చిరంజీవి బావా చాలా మంచోడక్క. నువ్వేంటి ఈ మధ్య వరుసగా వాడికి సర్టిఫికెట్స్ ఇస్తున్నావు? వాడి గురించి ఏం తెలుసు నీకు? మీకు 10 రూపాయలు సాయం చేశాడని వాణ్ణి మంచివాడు అనుకుంటున్నారు. నా దృష్టిలో వాడు మా అన్నని చంపిన హంతకుడే. నా కార్తీక్ ని నా జీవితంలో లేకుండా చేసిన దుర్మార్గుడు. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని నా చెల్లెలు ఎలా బాగుపడుతుంది? వదినా, రావదినా. అసలు ఈ మధ్య రావడమే మానేశారు. నేను రావడం తర్వాత విషయం. నేను విన్నది నిజమేనా? ఏ విషయం వదినా? కృష్ణరాజు చిన్న కొడుకు విజయశాంతి మెడలో తాళి కట్టాడంట.